ఇది విన్న ఆమె స్నేహితురాలు మనం దీన్ని ఎలా చేస్తామని అడుగుతుంది. అప్పుడు సియా తనపై నమ్మకం ఉంచాలని చెప్పి ప్లాన్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తుంది. హఠాత్తుగా టేబుల్పై ఉన్న న్యూస్ పేపర్పై ఆమె దృష్టి పడుతుంది. తనకున్న గోల్డెన్ ఐస్ పవర్స్ ద్వారా భవిష్యత్తును చూడగలనని గ్రహించిన సియా ఒక ప్రొఫెసర్ తయారు చేసిన క్యాన్సర్ మందు గురించి తెలుసుకుంటుంది. ఆ మందులో ఒక మూలిక పరిమాణం ఎక్కువగా ఉండటం వల్ల భవిష్యత్తులో అది ప్రాణాలు తీసే విపత్తుగా మారుతుందని ఆమె గుర్తిస్తుంది. అందుకే తన నాలెడ్జ్ ఉపయోగించి ఆ మెడిసిన్ను సరిచేయవచ్చని, దానిపై పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం పొందవచ్చని ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె లింగ్తో కలిసి ప్రొఫెసర్ను కలవడానికి వెళుతుంది. అక్కడ లింగ్ తాతయ్య అప్పటికే ప్రొఫెసర్తో తన మనవడి పెళ్లి గురించి చర్చిస్తుంటారు. ప్రొఫెసర్ లింగ్ను కలవగానే సియా గురించి అడుగుతారు. సియా కంపెనీలో చేరిన మొదటి రోజే ఏకంగా 200 కోట్లు సంపాదించి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ విషయం ప్రొఫెసర్కు కూడా తెలియడంతో ఆమె టాలెంట్ పట్ల ఆయనకు ఆసక్తి కలుగుతుంది. అప్పుడు లింగ్ ఆమెను పరిచయం చేస్తూ, మీరు మాట్లాడుకుంటున్న ఆ అమ్మాయి ఈమెనే అని చెబుతాడు. సియా ప్రొఫెసర్ను విష్ చేసి వారి మెడిసిన్లో ఇన్వెస్ట్ చేస్తానని చెబుతుంది. అదే సమయంలో అక్కడికి లింగ్ ఫియాన్సీ వచ్చి తను కూడా అదే మెడిసిన్లో ఇన్వెస్ట్ చేస్తానని అంటుంది. సియా నుండి ఆ అవకాశాన్ని లాక్కోవడానికి తన కుటుంబానికి ఉన్న పొలిటికల్ మరియు బిజినెస్ నెట్వర్క్ ద్వారా ప్రొఫెసర్ కంపెనీకి మార్కెట్లో భారీ పబ్లిసిటీ మరియు ఫండింగ్ ఇప్పిస్తానని ఆఫర్ చేస్తుంది. ఆ ఆకర్షణీయమైన ఆఫర్లు చూసి ప్రొఫెసర్ కాదనలేకపోతారు. కానీ అప్పుడే సియా నేరుగా మెడిసిన్లోని లోపాల గురించి మాట్లాడుతూ అందులో వాడిన ఒక ప్రత్యేక మూలిక మోతాదుకు మించి ఉందని చెబుతుంది. అది విన్న ప్రొఫెసర్ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే అది ఆయన ఎంతో రహస్యంగా ఉంచిన సీక్రెట్ ఫార్ములా. ఆ విషయం బయటి వ్యక్తి అయిన సియాకు ఎలా తెలిసిందో అర్థం కాక ఆయన స్తంభించిపోతారు. అందరూ సియాపై నిందలు వేసినా ఆమె భయపడకుండా ఆ పరిస్థితి నుండి చాకచక్యంగా బయటపడుతుంది. సియా ఆ మందులో ఏ మూలికను ఎంత మోతాదులో ఉపయోగించాలో ఆమె ప్రొఫెసర్కు వివరిస్తుందా. ఆ తర్వాత ప్రొఫెసర్ సియా చెప్పినట్టుగా మెడిసిన్లో మార్పులు చేసి ఎలుకలపై ప్రయోగం చేస్తారు. పాత పద్ధతిలో చేసిన మందు వల్ల ఎలుక చనిపోగా, సియా చెప్పిన మార్పులతో చేసిన మందు వల్ల రెండో ఎలుక క్షేమంగా ఉంటుంది. దీనితో ప్రొఫెసర్ సంతోషించి ఆమెతో కాంట్రాక్ట్ చేసుకోవడానికి అంగీకరిస్తారు. తన కెరీర్ను కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ మెడిసిన్ సక్సెస్లో సియా పేరును కూడా జత చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 20 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.